తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ట్రంప్ అనగానే టారిఫ్లు గుర్తొస్తుంటాయి. అందులోనూ ప్రధానంగా భారతదేశం మీద 25 నుంచి 50% టారిఫ్లు పెంచిన తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు. అది కనుక తగ్గించుకోకపోతే 200% పెంచుతాము అని గతంలోనే చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు సడన్ గా 18% ఆ టారిఫ్లని తగ్గించాడు. దీంతో పాటుగా ఒక ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకోబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. యాక్చువల్ గా ట్రంప్ ఎందుకని తన మైండ్ ని మార్చుకున్నారు? దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకున్నటువంటి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఒప్పందమేనా? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, మనం ట్రంప్ గురించి బోల్డ్ అని విషయాలు, అంశాలు, ఇష్యూస్ మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రతిసారి ట్రంప్ టారిఫ్లను పెంచుతున్నాడు అనేది మాట్లాడుకున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం టారిఫ్లను తగ్గించారు. గతంలో ఉన్నటువంటి టారిఫ్ల కంటే కూడా ఈసారి తగ్గడానికి కారణం ఏంటి సార్? మీరు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ కి అన్నిటికీ ఒకటే మంత్రం, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అంటారు తెలుగులో. సార్, టారిఫ్ అన్నది ప్రతి సమస్యకి పరిష్కారంగా ఆయన భావిస్తున్నారు. కాబట్టి ఒక దేశాన్ని మరి అమెరికా తన దృష్టిలో అమెరికా ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఒక దేశం ప్రవర్తన మార్చాలని చెప్పంటే అది ఆ దేశం ఎగుమతులను తగ్గించడం కావచ్చు, లేకపోతే ఆ దేశం అమెరికా వస్తువులు ఎక్కువ కొనాలని కోరిక కావచ్చు, ఆ దేశ విదేశాంగ విధానం కావచ్చు, ఇప్పుడు ఆ దేశం ఇతర దేశాల నుంచి వేరే వస్తువు కొనటం కావచ్చు, మనం రష్యా నుంచి ఆయిల్ కొనటం విషయం కావచ్చు, లేకపోతే ఇరాన్ లాంటి దేశంతో తనకి శత్రుత్వం ఉంటే ఇరాన్తో ట్రేడ్ ఆపడం కోసం కావచ్చు, ఈ ప్రతిదానికి కూడా ఆయన ఈ టారిఫ్లు, దిగుమతి సుంకాలు అనేది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తే కాదు అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అమెరికా. ఏ దేశమైనా సరే ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఎగుమతులు కావాలి, మన వస్తువులను అమ్ముకోవాలి ప్రపంచంలో అంటే అమెరికా మార్కెట్లో చోటు లేకుండా మంచి ఫలితాలు సాధించడం అసాధ్యం. దాన్ని ఆయన ఆసరాగా తీసుకుని ప్రతిదానికి టారిఫ్ను కొంచెం ఎక్కువగా వాడుతున్నాడు. ఆ నేపథ్యంలో మనం చూడాలి. ఒక పక్కనేమో భారత్తో వాణిజ్యంలో కొంత లోటు ఉంది ఆయనకి, ఒక $40 బిలియన్ వస్తువుల వాణిజ్యంలో. అంటే మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల కంటే మనం ఎగుమతి చేసుకునే వస్తువులు ఎక్కువ ఉన్నాయి. ఒక అమెరికాతో మాత్రమే మనకి పరిస్థితుంది, ఎందుకంటే ఒక అమెరికాతో మనకి వాణిజ్యంలో మిగులు ఉన్నది. చైనాతో దాదాపు $100 బిలియన్ మనకి లోటు ఉన్నది. అంటే చైనా నుంచి కొనే వస్తువులు మనకు ఎక్కువైపోతున్నాయి, మనం అమ్మే తక్కువ అవుతుంది. ఆయనకేమిటి చాలా కన్నెర్రగా ఉంది, భారతదేశానికి ఎక్కువ అమ్మలేకపోతున్నాం, వాళ్ళు మనకి ఎక్కువ అమ్ముతున్నారని చెప్పని కన్నెర్ర. అట్లాగే రష్యా నుంచి చమురు కొన్నట్టయితే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపదు, రష్యాకి డబ్బులు చేతులు చెబుతున్నాయి. చైనా కానీ ఇండియా కానీ మరికొన్ని దేశాలు కానీ కొంటున్నాయి, చివరికి యూరప్ కూడా కొన్ని కొంటుంది. రష్యా నుంచి గ్యాస్ ఇప్పటికీ కొంత కొంటుంది, మరికొన్ని వస్తువులు కొంటుంది. కానీ ఇండియా అయితే కొంచెం మాట వింటుంది, ఇండియా అయితే లొంగిపోతుందని చెప్పిన ఆలోచనతో ఇండియా మీద పడిపోయి అదనంగా ఇంకో 25% టారిఫ్. ఇలాగ టారిఫ్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఆయుధంగా వాడుతున్నాడు, మన దేశం ఆయుధంగా వాడాడు. కానీ రెండు జరిగినాయి. ఒకటి, అమెరికాలోనే వివిధ పార్టీల్లో, డెమోక్రాటిక్ పార్టీ కావచ్చు, లేకపోతే రిపబ్లికన్ పార్టీ కావచ్చు, ఆ దేశంలో దౌత్యవేత్తలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, దీర్ఘకాలంగా మరి జాతిని గురించి వ్యూహం వేసేవాడు కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, భారతదేశం లాంటి దేశంతో ఎదుగుతున్నటువంటి చైనా విపరీతంగా అన్ని రకాలుగా ఎదుగుతోంది, అమెరికాకి ధీటుగా ఎదుగుతోంది. అలాంటి నేపథ్యంలో చైనా తర్వాత ఎదిగే అవకాశం ఉన్న దేశం భారతదేశం. ఇప్పటికే ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తి కాదు, రేపొద్దున 3వ ఆర్థిక శక్తి అవుతుంది. అలాంటి దేశంతో దీర్ఘకాలిక సంబంధాలు చాలా ముఖ్యము. ఈ చిన్న చిన్న గిల్లి గజ్జలు పెట్టుకోవడం మంచిది కాదని చెప్పిన భావం అక్కడ వ్యక్తమైనది అమెరికాలో. అలాగే మనం కూడా కొంతమేరకు మన ప్రయోజనాలు నష్టం వాటిల్లకుండా కొంతమేరకు అమెరికా అధ్యక్షులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశాం, మన ఆత్మగౌరవం దెబ్బతినకుండా. దాని ఫలితంగానే ఈవేళ మనకేమైంది, 18% సుంకాలని చెప్పని కొంతమంది అనుకోవచ్చు. మనకి 18% ఉందా 30% ఉందా మనకు అనవసరం, ఎందుకంటే సుంకాలు భరించేది అమెరికా ప్రజలు, దిగుమతి చేసుకునేవాళ్ళు. కానీ సుంకాల వల్ల మనం అమ్ముకునే అవకాశం లేకపోతే అమెరికాలో మనకు నష్టం. అమ్ముకునే అవకాశం ఎప్పుడు తగ్గుతుంది? మనతో అమెరికాలో అమ్మడానికి పోటీ పడే వాళ్ళు కనుక మనకంటే తక్కువగా సుంకాలు ఉంటే నష్టపోతాం మనం.
కానీ మనతో పోటీ పడే దేశాలన్నీ కూడా మనకంటే ఎక్కువ సుంకాలు ఉన్నాయి. మన 18% మనకు విధిస్తే ఇతర దేశాలకి 19, 20, చైనా అయితే 37% ఉన్నాయి. కాబట్టి సుంకాలు అంత వేశారని కాదు, మనతో పోటీ పడే వాళ్ళకంటే మనకు తక్కువ సుంకాలు ఉన్నాయా, సమానంగా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అని చెప్పినది. ఇప్పటిదాకా 50% అనేసరికి ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తక్కువకి వచ్చాం. కాబట్టి మనకు పూర్తిగా ప్రయోజనం ఇది. అలాగే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు. మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోరు ఎవరు కూడా విజ్ఞత గలవాడు. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి కారణం అమెరికాని దెబ్బ కొట్టాలనే కాదు, మనకి రష్యా ఆయిల్ చౌకగా దొరుకుతుందని చెప్పని. కానీ ఇప్పుడు పెద్దగా చౌకగా దొరకట్లా. ఎందుకంటే రష్యా ఆయిల్ని ఎవరు కొన్నా సరే ఆ కంపెనీల మీద ఆంక్షలు పెట్టింది అమెరికా ఈ మధ్యకాలం. మొదట్లో పెట్టల. రిలయన్స్ కంపెనీ ఉదాహరణకి రష్యా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని ఇక్కడ రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్కి ఇతర దేశాలకు అమ్ముతోంది. రిలయన్స్ కంపెనీ కొనడం ఆపేసింది. ఎందుకని? రష్యా నుంచి ఆయిల్ కొంటే రిలయన్స్ కంపెనీ మిగతా ఏ వస్తువుని ఇంకా ఇతర దేశాలు అమ్ముకునే అవకాశం లేకుండా చేస్తుంది అమెరికాకు ఆ బలం ఉంది. కాబట్టి ఎలాగో కంపెనీలు ఆపేస్తున్నాయి. ఎందుకని? ప్రపంచంలో నిలదొక్కోవాలి కాబట్టి. అంచేత మనకి పెద్ద నష్టం లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనటం వల్ల వచ్చే కొద్దిపాటి లాభం ఉంటుంది. లాభం కంటే రష్యా నుంచి ఆయిల్ కొనటం వల్ల మనకు నష్టం చాలా ఎక్కువ ఉండదు. కాబట్టి మనం వ్యాపారాత్మక ఆలోచన చేస్తాం. సంబంధాలు దెబ్బతనుకుంటారు. రష్యాతో సంబంధాలు బాగుండాలి, మనకి చైనాతో బాగుండాలి, అమెరికాతో బాగుండాలి. కానీ చివరికి మన ప్రయోజనాల కోసం ఎక్కడైనా బాగుగా వంగతోట దగ్గర బాగోదు. కాబట్టి మనం ఒడుపుగా వ్యవహరించాము, ఆత్మగౌరవంతో వ్యవహరించాం తలెత్తుకని. పాకిస్తాన్ లాగా, మరెన్నో ఇతర దేశాల్లాగా, యూరప్ దేశాల్లాగా అమెరికా అధ్యక్షుడు డూడు బాసా అని చెప్పి తలోపల మన గంగిరెద్దులాగా మన ఆత్మగౌరవాన్ని పాటించాం, మన ప్రయోజనాలను కాపాడుకుని అదే సమయంలో నోరు జారాలి అనవసరంగా. ఎందుకంటే వాళ్ళతో కయ్యం పెట్టుకోవడం కాదు మన ఉద్దేశం, మన ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఉందాగా. ఆ ప్రయత్నం జరిగింది. రెండు దేశాల్లో కూడా విజ్ఞతతో కూడినటువంటి ఒప్పందం ఇది. మనకు ప్రయోజనకారి, తాత్కాలికంగా కావచ్చు, దీర్ఘకాలికంగా కావచ్చు. అమెరికా కూడా ప్రయోజనం అనుకుంటే సంతోషం. అంచేత మనం మనసారా స్వాగతించాలి. దీనిలో రాజకీయ పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టేసి మన దేశము, దేశ ప్రయోజనాలు కావాలంతే. గతంలో ట్రంప్ ఒక మాట అన్నారు, నేను సంతోషంగా లేనని తెలుసు, నన్ను సంతోష పెట్టడమే ముఖ్యము, అది నా మిత్రుడైనటువంటి మోదీకి తెలుసు అన్నాడు. మనం ట్రంప్ పెట్టేటువంటి టారిఫ్లకు భయపడ్డామా, లేకుంటే ఆ ట్రంప్ పెడుతున్నటువంటి ఒత్తిళ్లకు లొంగిపోయామా? ఇలాంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కదా సార్. ట్రంప్కి ఏమిటంటే అదే పనిగా ఆయన మెచ్చుకుని మీరు ఆహా ఓహో గొప్పవాళ్ళని పొగడాలి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ ట్రంప్కి ఒక గులాముల్లాగా పనిచేశారు. ట్రంప్ గారు నోబెల్ ప్రైజ్ రావాలని చెప్పని వాళ్ళు రికమెండ్ చేశారు. ట్రంప్తో వ్యక్తిగతంగా వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్రంప్ ఇంద్రుడు చంద్రుడిని పొగిడారు. చాలా దేశాలు అట్లా పొగిడినాయి. మనం ఆ పని చేయాల. ఆయన ఎంతగా కవించినా కూడా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకున్నాం. రష్యాతో సంబంధాల విషయం కావచ్చు, యుక్రెయిన్ యుద్ధం విషయంలో మన ధోరణి కావచ్చు, యుక్రెయిన్ మీద రష్యా దాడి చేయడం చాలా తప్పు. ఆ మాట నర్మగర్భంగా చెప్తున్నాం, కానీ మనం ఏ పక్కే వెళ్ళాలి. మన ప్రయోజనం ముఖ్యం చెప్పి చైనాతో కయ్యం పెట్టుకోవాలి. చైనాతో మన గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు వేరు. కానీ చైనాతో మనం కయ్యం కావాలని పెట్టుకోవాలి. కాబట్టి ఆత్మగౌరవాన్ని బాగా పాటించిన దేశాలు రెండే ఉన్నాయి ఇప్పుడు ఇవాళ, చైనా, భారత్. చైనాకి మనకంటే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే రేర్ ఎర్త్స్ అని చెప్పని మినరల్స్ ఉన్నాయి ఇవాళ కంప్యూటర్లో కానీ, మొబైల్ ఫోన్స్, చివరికి కార్లలో, ఎలక్ట్రిక్ కార్లు లాంటి కార్లలో కానీ, జీపీఎస్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ మీకు చిప్ ఉన్న చోట మీకు రేర్ ఎర్త్స్ లేకుండా ప్రపంచం నడవదు. చైనాకి దాని మీద పూర్తి పట్టున్నది. ప్రపంచంలో 80-90% ప్రపంచానికి సరఫరా చేసేది చైనానే. మనకు ఆ సౌలభ్యం లేదు. ప్రపంచంలో ఏ దేశానికి అవకాశం లేదు. కాబట్టి చైనా గట్టిగా నిలబడింది. మనకు అలాంటి అవకాశం లేకపోయినా కూడా ఆత్మగౌరవంతో నిలబడ్డాం. దీర్ఘకాలంలో భారతదేశంతో సంబంధాలే మంచివి, అది లేకుండా ఉండటం అమెరికాకి నష్టం, ప్రపంచానికి నష్టం అని గుర్తించి వాళ్ళు ముందుకు వచ్చారు. అమెరికాతో సంబంధాలు పోగొట్టుకోవడం మన లక్ష్యం కాదు, మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోవడం మన లక్ష్యం కాదు. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి, మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఇది ఇద్దరికీ మంచిది. అందుకనే ఆ దేశంలో కానీ, ఈ దేశంలో కానీ ఆలోచించే వాళ్ళంతా హర్షిస్తున్నారు. సార్, ఇక్కడే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అన్ని మనం కుదుర్చుకున్నాం యూరోపియన్ యూనియన్ తో. అది ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసింది. అది చూసిన తర్వాత కొంచెం ఏమైనా సాఫ్ట్ కార్నర్ గా ఫ్యూచర్ దృష్ట్యా భారత్ ని వదులుకోవడం ఇష్టం లేకనే ట్రంప్ మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అనే వాదన, ఫోన్ కాల్స్ చేస్తున్నారు, లేకుంటే భేటీలు అవుతున్నాయి. అంటే కవిత, ఒక్క యూరప్తో ట్రేడ్ డీల్ అనేది దాని ప్రభావం కొంత ఉంటుంది. ఒక్క ట్రేడ్ డీల్ కాకుండా మనం వెంటనే బేలగా అయిపోయి మన వ్యవస్థ కుప్పకూలిపోవాలి. మన ప్రజల పుణ్యమా అని చెప్పని, మన ఉత్పత్తిదారుల పుణ్యమా అని చెప్పని మీరు గమనిస్తే అమెరికా మనకు అతిపెద్ద మార్కెట్, అతిపెద్ద మిగులుంది అమెరికాతో. అమెరికాతో వాణిజ్యం చాలా రంగాల్లో ఈ సుంకాల వల్ల స్తంభించిపోయినా కూడా ఇతర దేశాలతో పెంచుకోగలిగాం. మొత్తం మీద మన ఎగుమతులు ఒక 3% పెరిగినాయి గత 5-6 నెలల్లో.
అమెరికా లాంటి అతిపెద్ద ఆర్థిక శక్తి మనకు అతిపెద్ద పార్ట్నరు ఈ ఆ, ట్రేడ్లో, వాణిజ్యంలో. ఆ దేశంతో సంబంధాలు తగ్గిపోయినా కూడా అంతర్జాతీయంగా 3% మనకు మొత్తం మీద పెరిగింది. అమెరికాతో కూడా కొంతమేరకు మనం ట్రేడ్ మెయింటైన్ చేయగలిగాం, ఎందుకంటే టారిఫ్ లేని వస్తువులు ఉన్నాయి, అది బాగా నమ్ముకోగలిగాం. మన ఆర్థిక వ్యవస్థ గొప్ప కూలిపాల, ఆర్థిక ప్రగతి అన్ని దేశాల కంటే ఎక్కువ, పెద్ద దేశాల కంటే ఎక్కువ సాధించాం. కాబట్టి ఏమిటి, ఈ దేశాన్ని మనం బలప్రయోగం చేసి వంచలేమని కూడా అర్థమైంది అక్కడ. రెండోది, కలిస్తే లాభం ఉంది నష్టం కంటే ఎక్కువ. అందుకని మీరు గమనించారు, ట్రేడే కాదు, ఇది అవగానే ఏమన్నారు, అమెరికా నుంచి మనకు ఏ వార్త వచ్చింది, క్వాడ్ అనేది అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 కలిసి ఒక కూటమిలాగా ఉండి ప్రయోజనాలు కాపాడుకోవడం. ఒక రకంగా దీర్ఘకాలంలో చైనా నిర్వహించాలని ఇది అవసరం అని చెప్పని వెంటనే క్వాడ్ ఎక్కడికి పోలేదు, క్వాడ్ ఉన్నది, క్వాడ్ కొనసాగుతుంది, ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరిస్తామని వెంటనే మాట అన్నారు. కాబట్టి దీన్ని మొత్తం 2 దేశాల సంబంధాల కోణం నుంచి, లేదా ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి వ్యూహాత్మక రాజకీయాల కోణం నుంచి చూసినట్టయితే 2 దేశాలకు ప్రయోజనం ఉంది కాబట్టి 2 దేశాలు ముందుకు వచ్చినాయి. సో ఫర్దర్ గా ఉండేటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఒక మాట మీద ఉండడు, లేకుంటే మారిపోతూ ఉంటాయి ఆయన ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఆయన తీసుకునేటువంటి డెసిషన్స్ కావచ్చు అనుకున్నప్పుడు. సో భారతదేశంతో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో రేపు ఎలా ఉంటుంది అన్నది ఎవరో కూడా ఖచ్చితంగా ముందుగా జోషం చెప్పలేరు. కాబట్టి అలాగే ఉంటుందని ఆ మాట నేను చెప్తే అది పొరపాటు అవుతుంది. కానీ ఈ అనుభవం తర్వాత మేము గట్టిగా, అంటే భారతదేశం మీద ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఇంతకంటే ఎక్కువ చేయలేరు కదా అప్పటిదాకా చేసిన దానికంటే. అవును. అయినా దేశం లొంగిపోలేదు, దేశం కూలిపోలేదు. రెండు, ఒకటి లొంగిపోలేదు, ఇంకోటి కూలిపోలేదు. అది అర్థమైన తర్వాత రేపు మళ్ళీ చేస్తే ఉపయోగం ఉంది, నష్టం ఎక్కువగా లాభం ఉంది. అంచేత బహుశా ఈ గతంలో ఉన్నట్టుగా, గత 4 నెలల్లో ఉన్నట్టుగా మనకి ఒక ప్రమాదకర పరిస్థితి మళ్ళీ రాకపోవచ్చు. రాదని ఘంటాపదంగా చెప్పలేం, కానీ చూడటం కొన్నంతకాలం అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు ఆయన ప్రతిష్ట, ఆయన పరువు పోతాయి, ఆ దేశం పరువు పూర్తిగా పోతుంది, దేశం మీద నమ్మకం మరి సడలిపోతుంది. రెండోది, ఇక్కడి నుంచి సంబంధాలు పెరిగితే కానీ తగ్గవు. ఉదాహరణకు మీరు, ఇది జరగగానే ఏమైంది, రూపాయి విలువ పెరిగింది. ఎప్పుడైతే డాలర్లు మన దేశానికి రావడం తగ్గిపోయిందో, మన దేశం నుంచి డాలర్లు బయటికి వలసపోవటం ఎక్కువైపోయిందో, ఇన్వెస్టర్స్ బయటికి పోయి మన రూపాయి విలువ తగ్గింది. వెంటనే మార్కెట్ ఏమైనా ఆలోచించింది, వెంటనే డాలర్లు మన దేశానికి రావడం మొదలెడతాయి, పెట్టుబడులు రావడం మొదలెడతాయి, ఎగుమతులు పెరుగుతాయి కాబట్టి ఆ రకంగా కూడా డాలర్లు వస్తాయి, కాబట్టి రూపాయి విలువ పెరిగింది. అట్లాగే స్టాక్ మార్కెట్ మనకి గత 3-4 నెలలుగా బాగా తగ్గిపోయింది. ఒక్క రోజున 2.5% పెరిగింది. ఎందుకని, మార్కెట్కి మనకంటే ఎక్కువ తెలుసు, ఉత్పత్తిదారులందరికీ తెలుసు, కంపెనీలకు తెలుసు, వాణిజ్యం వెంటనే బాగుపడుతుంది, ఎగుమతులు చేసుకోగలము, పెట్టుబడులు పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది దేశంలో అని చెప్పాను. అంచేత ఈ రెండే కాదు, టెక్నాలజీ మరింత ఎక్కువగా విస్తరించి వస్తుంది. చైనా వద్దు, చైనాలో మన పరిశ్రమలు పెట్టదు అనుకున్నప్పుడు, చైనా తర్వాత పెద్ద స్థాయిలో పెట్టడానికి అనువైన దేశం భారతదేశం. మనం ఆహ్వానిస్తున్నాం. మరుగు సదుపాయాలు గత కొద్ది సంవత్సరాలు అద్భుతంగా తయారు చేస్తున్నాం. ఈ ఏడాది 17 లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలోనే మరుగు సదుపాయాలు ఖర్చు పెడుతున్నాం. గత 4 ఏళ్ళు రికార్డు స్థాయిలో ఖర్చు పెడుతున్నాం. మనకు ఆర్థికంగా దేశం సౌష్ఠవంగా ఉంది, ఒడిదుడుకులతో తట్టుకునే శక్తి ఉన్నది. కాబట్టి భవిష్యత్తు మనం జాగ్రత్తగా ఉంటే చాలా ఆనందమయంగా ఉంటుంది. కానీ ఈ అనుభవం తర్వాత ఏది రేపొద్దున గ్యారెంటీ అనుకోకూడదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎక్కడైనా బాగానే వంగతోట దగ్గర బాగాలి. అది అమెరికా కావచ్చు, మరో దేశం కావచ్చు, మన దేశము, మన ప్రజలు, మన ప్రయోజనాలు, దాని చుట్టూ మన లక్ష్యం తిరగాలి. ప్రభుత్వం ఆ పని చేసింది, అందుకు అభినందించాలి ప్రభుత్వాన్ని. సో ప్రపంచమంతా గుర్తించింది ఒక అన్డినేలబుల్ ఫ్యాక్ట్ అంటే భారతదేశం యొక్క ఇంపార్టెన్స్. దానికి మనతో ట్రేడ్ డీల్స్ కావచ్చు, లేకుంటే మిగతా ఒప్పందాలు కావచ్చు, సంబంధాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని మాత్రం ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఖచ్చితంగా. కానీ అదే సమయంలో మనలో కొంచెం సంయమనం కావాలి. మనం కొద్దిగా నిరాడంబరత కావాలి. ఎందుకంటే మేము గొప్పవాళ్ళం అయిపోయినా విర్రవీగితే మంచిది కాదు. మనం గొప్పవాళ్ళం కాలా ఇంకా. కానీ ఇంకా గొప్పవాళ్ళం అయ్యే అవకాశం మన ముందు స్పష్టంగా ఉంది, పొటెన్షియల్ ఉంది, అవకాశం ఉంది. చైనాకి ధీటుగా ఎదగడానికి ఇవాళ కాకపోతే రేపైనా అవకాశం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మనం మీసాలు పెట్టేసి బస్తీ మీద సవాలని చెప్పని త్వరతర చేసి మన అమెరికాతో ఖాయం పెట్టుకున్నాం, చైనాతో ఖాయం పెట్టుకుంటాం అని చెప్పంటే అది మూర్ఖత్వం అవుతుంది. అది కాదు. ఖచ్చితంగా ఈ దేశానికి ఆత్మగౌరవం ఉన్నది, ఎదిగే శక్తి ఉన్నది, ఎదిగే మార్గంలో ఉన్నాము, కొన్ని మంచి పనులు చేశాము, ప్రపంచం అంతా గుర్తించి గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకుని మరింత ఎదగాలి. కానీ అహంకారం చూపెట్టి ఇతర దేశాలతో మనం తొడలు కొట్టి బస్తీ సవాలు చేసి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుని మన పేక మనం కోసుకోకూడదు. Yes, sir. Thank you so much, sir. Thank you, sir.